మీరు కోపపడితే ఆ కోపం వెనకాల ఎవరి చిత్తం నెరవేరాలి తెలుసా? చెప్పండి. దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, ఫినిహాసు కోపపడితే ఎవరి చిత్తం నెరవేరింది? నీ కోపం, నువ్వు కోపపడితే ఎవరి చిత్తం నెరవేరుతుంది? నీ చిత్తం, మీ ఆవిడ చిత్తం, మీ ఆయన చిత్తం నెరవేరుతుంది. నేను అడుగుతున్నా, నీ కోపం వెనకాల ఎవరి చిత్తం నెరవేరుతుంది? మనం కోపపడితే సృష్టికర్త చిత్తం నెరవేరాలి. పౌలు కోపపడ్డాడు పలుమార్లు, పౌలు గారు కోపపడ్డాడు పలుమార్లు. రేయ్, ఎందుకు మీరు వాక్యాన్ని సరిగ్గా పాటించలేకపోతున్నారు? మార్కో, నీకే చెప్తున్నాను, దేవుని పని ఉండగా నీకు కావాల్సిన ఇంటి పనులు కానీ పోయావు. రావద్దు రావద్దు సేవకు అన్నాడు అంతే. రావద్దు సేవకు. బాధ్యత లేని నీలోటోడు మినిస్ట్రీ పడవద్దు పో అన్నాడు అంతే. ఆ పో అన్నప్పుడు మళ్ళీ ఆ కుర్రోడికి వాక్యం నేర్పించి ఆ కుర్రోడిని మళ్ళీ బాగు చేసింది బర్నబా. ఆ బర్నబా గారికి పౌలు గారికి ఎవరి వలన గొడవ అయింది చెప్పండి? మార్కు వలన. మార్కు విషయంలో పౌలు గారు ఎంతకంత కోపడ్డాడు. దేవుడు అన్నాడు, పౌలు నువ్వు తప్పు చేసావు, అలాంటి కుర్రోడిని సేవ నుంచి పంపించేసావు అన్నాడా? న్యాయముని బట్టి పౌలు కాపాడాడు. ఎందుకంటే దేవుని పని కన్నా, దేవుని కార్యాల కన్నా, క్రీస్తు కార్యాల కన్నా నీకు మిగిలిన కార్యాలు ఎక్కువైపోయాయని ఆయన తిట్టడంలో న్యాయం ఉంది. గుర్తుపెట్టు.